నమస్తే. హైదరాబాద్ డెవలప్మెంట్కి కృషి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తానికి కంకణం కట్టారు. అయితే ఇదంతా తీసి పక్కన పెట్టి ఇప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ తెలంగాణ వాదాన్ని పైకి లేపుతుంది. కానీ ఏం జరిగింది ఏంటి? పూర్తి తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ హైదరాబాద్ ఎవరైతే సెటిలర్లు ఉన్నారో వాళ్ళు వేసిన ఓట్ల వల్లే టీఆర్ఎస్ ఇప్పుడు బతుకుందని చెప్పుకోవాలి. కానీ పాడి కౌశిక్ రెడ్డి ఖచ్చితంగా బీఆర్ఎస్ని భూస్థాపితం చేస్తానికి సెట్లను రెచ్చగొడుతున్నాడా? ఇప్పుడు ఎందుకని చంద్రబాబు నాయుడు పేరు తీస్తున్నాడు? అయితే మనతో పాటు సూర్యదేవ లత గారు ఉన్నారు. వారి విశ్లేషణ ఏంటో విందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, బీఆర్ఎస్కి సంబంధించి చూస్తే ఇది బీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి. అది కాస్త ఒక రెండో పర్యాయం వాళ్ళు గెలిచేసరికి ఈసారి ఖచ్చితంగా కేంద్రంలో చక్రం తిప్పాలి అంటూ కేసీఆర్ బీఆర్ఎస్ చేశాడు భారత రాష్ట్ర సమితి కింద. కానీ పూర్తిగా ఆ పార్టీని భూస్థాపితం చేస్తానికే పుట్టాడా వచ్చాడా అంటే పైడి కౌశిక్ రెడ్డి అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. నిన్నగాక మొన్న ఏదైతే అరికపూడి గాంధీ పైన మీ ఆంధ్రోలు దాడి చేస్తే మేము ఊరుకుంటామా బిడ్డ అన్నటువంటి అదొక లాంగ్వేజ్ కావచ్చు. ఇప్పుడు వచ్చేసి తెలంగాణ ఇంద్రమ్మ ఇళ్లలో చంద్రన్న చెట్లు నాటుతున్నావు రేవంత్ రెడ్డి. ఎందుకని చంద్రబాబు నాయుడు పేరు తీస్తున్నారు? చంద్రబాబు నాయుడు అంటే ఎందుకు అటు పక్క జగన్ భయపడుతున్నాడు, ఇటు పక్కన కేసీఆర్ కేటీఆర్ భయపడుతున్నారంటే ఏమంటారు? దీని గురించి మీరు ఏం చెప్తారు? మనకి ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ అనేది కనుమరుగు అయిపోతుంది అనేది అనిపిస్తుంది. దాంతో ఆ పైడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని ఇంకా గతంలో ఉండేది అనే రేంజ్కి తీసుకెళ్ళిపోతున్నాడు. ఆయన మాటలే కానివ్వండి, ఆయనకి ఎక్కడైతే సీట్లు వచ్చాయో ఆ సీట్ల దగ్గరనే అక్కడి నుంచే కూడా ఆయనకి వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా వాళ్ళే గెలవటం జరిగింది. సరే, అలాంటప్పుడు అక్కడ ఎవరు సపోర్ట్తో వాళ్ళు గెలిచారు? ఇప్పుడు ఎవరైతే వాళ్ళు, నేను గతంలో కూడా చెప్పాను, నేను సెటిలర్స్ అనే పదం వాడను, హైదరాబాద్ వాసులు అని చెప్తానని. వాళ్ళు ఆ హైదరాబాద్ వాసుల గురించి వాళ్ళు ఏమైతే మాట్లాడారో వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా వాళ్ళు గెలిచారు. సరే, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్ని మాట్లాడినా కూడా ఈయన కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని అంగీకరించారు, సో ఓట్లు వేశారని అంటున్నారు. సరే, కొంతమంది కాంగ్రెస్ కూడా వేయటం జరిగింది. సరే, ఏదేమైనా మెజారిటీ వైజ్ వచ్చి బీఆర్ఎస్కి వేశారు. సరే, అలా వచ్చిన తర్వాత వాళ్ళు అదే హైదరాబాద్ వాసుల మీద విశ్వాసపాత్రులుగా ఉండాల్సిన అవసరం ఉండేది. కానీ వాళ్ళు ఎక్కడైతే వాళ్ళకు ఓట్ బ్యాంక్ ఉందో అక్కడే వాళ్ళు చెడగొట్టుకుంటున్నారు. సరే, రేపు పొద్దున జీహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తాయి. ఇప్పుడు మొన్న జరిగిన ఇన్సిడెంట్ అంతా చూస్తున్నారు. ఉరికించి కొడతామని అన్నారు. సో ఎవరైతే హైదరాబాద్ వాసులు ఉన్నారో వాళ్ళందరినీ ఉరికించి కొడతామని అన్నారు. సరే, నువ్వు అదే హైదరాబాద్కి వస్తే నేను ఇక్కడ నుంచి ఉరికించి కొట్టలేరా? ఏం పైడి కౌశిక్ రెడ్డి ఏమైనా ఆయన వస్తే ఏమైనా బెటాలియన్ ఇండియన్ ఆర్మీ అంతా ఏమైనా దిగుతుందా? ఏం కాదు కదా. నువ్వు ఎమ్మెల్యే అయితే అవ్వచ్చేమో కానీ, సో ఇక్కడ ఎవరికి ఇది కాదు, ఎవరు ఉరికించి కొట్టలేరు. సో అలాంటి మాటలు మాట్లాడినా కూడా సమన్వయంతో సో అందరూ కామ్గానే ఉన్నారు. సో మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు మాట తీస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? సో చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రానికి సీఎం, ఒక జాతీయ పార్టీ మా తెలుగుదేశం పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. సో అలాంటి ఆయన ఎప్పుడూ తెలంగాణ రాజకీయాల్లో నేను ఇక్కడ వచ్చి సీఎం క్యాండిడేట్ అనేది ఎప్పుడు ఎక్కడ కూడా చెప్పలేదు. తెలంగాణలో ఒక అధ్యక్షుడిని పెడతారు, తెలంగాణలో ఉన్న వాళ్ళకే అధికారాలు వస్తాయి అనేది ఆయన ఇది. సో అలా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, అలా బలోపేతం చేయాలి. అది కూడా ఎందుకంటే గతంలో తెలుగుదేశం అనేది ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో 9 సంవత్సరాలు అధికారం ఉండింది. అది వరకు ఎన్టీఆర్ గారి అధికారం చూశారు. సో తెలుగుదేశం పార్టీ జాయింట్ స్టేట్గా ఉన్నప్పుడు చాలా సంవత్సరాలు తెలుగుదేశం అధికారంలో ఉంది తెలంగాణలో. సో ఇంత పట్టు ఉన్న తెలుగుదేశాన్ని గురించి అవాకులు చవాకులు అంటే వీళ్ళకి ఇప్పటికీ కూడా స్టిల్ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి తెలుగుదేశం అంటే భయం. తెలుగుదేశం క్యాడర్ను చూస్తే భయం. వాళ్ళు ఎక్కడైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక రేవంత్ రెడ్డి గారిని మాట్లాడినా ఎక్కడైనా ఒక టాపిక్ నడుస్తుందంటే ఆ టాపిక్లో ఖచ్చితంగా తెలుగుదేశం ఉండాలి, నారా చంద్రబాబు నాయుడు గారు మాట తీయాలి. సో అది వాళ్ళ ఇది. అంటే వాళ్ళు ఇప్పటికీ కూడా తెలుగుదేశం అంటే భయపడుతున్నట్టే కనపడుతుంది కదా.
సో వీటికన్నిటికీ కూడా ప్రజలైతే ఇప్పుడు వచ్చే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. కానీ ఇప్పటి వరకు కూడా ఖండించలేదు. అంటే హైదరాబాద్ వాసుల్ని ఇంత అవమానకరంగా మాట్లాడినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, ఎవరు కూడా అతన్ని అసలు ఈ పాటికి సస్పెండ్ చేసి ఉండాలి. సో విధ్వంసాలు రెచ్చగొట్టద్దు. సో ఇక్కడ అన్ని రాష్ట్రాలకి, అన్ని దేశాలకి, అంటే విదేశాల వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కదా, అన్ని దేశాలకి సంబంధించిన వాళ్ళు అందరూ బతుకుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్ నగరంలో. అలాంటప్పుడు నువ్వు ఎలా అలాంటి మాటలు మాట్లాడతావని ఈ పాటికి అతనికి ఒక వార్నింగ్ ఇచ్చి ఉండాలి. సో అలాంటిది ఎక్కడా కూడా కనపడడం లేదు. అది ఇచ్చుంటే ప్రజలకు బహిరంగంగా తెలిసేదే. ఎందుకంటే ఆయన మళ్ళా చంద్రబాబు నాయుడు గారు మాట తీయరు. అది ఇవ్వలేదు కాబట్టే ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు మాట తీయటమే కానివ్వండి, ఆయన్ని మాట్లాడటం కానీ జరుగుతూ ఉంది. అయితే గతంలో మనం చూసుకుంటే కేటీఆర్ గారు ఎప్పుడైతే గచ్చిబౌలి స్టేడియంలో ఒక సంఘీభావం తెలుపుతున్నటువంటి ఒక ఐటీ ఉద్యోగస్తులు కావచ్చు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు సంఘీభావం తెలిపేటప్పుడు పూర్తిగా స్టేడియం మొత్తం నిండిపోవడమే కావచ్చు, పూర్తిగా బయట ఉన్న ప్రజల్ని కావచ్చు, వీళ్ళందరినీ చూసేసి కేటీఆర్ ఒక మాట అన్నాడు, ఏదైనా ఉంటే మీ రాష్ట్రం చూసుకోండి, ఇక్కడ కాదని చెప్పేసి. ఆ ఒక్క మాటతో టీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ మొత్తం కూడా పూర్తిగా గల్లంత అయిపోయింది. కాంగ్రెస్కి ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా తరలిందన్న సంగతి మనందరికీ తెలిసిందే. కానీ మళ్ళీ ఇప్పుడు పైడి కౌశిక్ రెడ్డితో ఈ మాటలు అనిపిస్తున్నటువంటి ఒక కేసీఆర్కి కనీసం ఆలోచన రావడం లేదా, రేపొద్దున జిహెచ్ఎంసీ ఎలక్షన్ కావచ్చు, లేదా ఉన్న కొన్ని ఓట్లు కూడా పూర్తిగా మనం కోల్పోతామని చెప్పేసి అయితే ఒక భయం కనిపిస్తా లేదా అంటే ఏమంటారు? ఇంకా అహం దిగలేదా, ఇగో ఇంకా దిగలేదంటే ఏం చెప్తారు? ఆయన అనుకుంటున్నాడు ఇక్కడ ఈరోజు మాట్లాడిన తర్వాత ఎలాంటి ఇక్కడ ఏ రోజైతే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో కూడా వాళ్ళ ఈ పాటికి హోప్స్ అనేది తగ్గిపోయి ఉండాలి జనరల్గా. ఎందుకంటే పైడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఇది మర్చిపోయే విషయం కాదు. అంటే ఇప్పుడు రెచ్చగొట్టడం, బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టుకున్నప్పుడు, ఆ పార్టీ పేరు అలా మార్చుకున్నప్పుడు ఇలాంటి టైంలో కూడా మాట్లాడుతున్నారు. ఈసారి అధికారం ఇస్తే ఇంకే రకంగా ఉంటుందో అనే ఒక భయం అయితే, అంటే 10 ఏళ్ళు గడిచిపోయింది, తెలంగాణ వచ్చి కూడా 10 ఏళ్ళు అవుతుంది. సో 10 ఏళ్ళకు కూడా నువ్వు ఇప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఇప్పుడు కూడా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు అన్నప్పుడు ఇక దీన్ని ఉపేక్షించడానికి ఎవరు కూడా ఊరుకోరు. ఎందుకంటే మనం చంద్రబాబు నాయుడు గారి గురించి ఎప్పుడైతే దన్నా ఇక్కడ జరుగుతున్నా కానివ్వండి, ఇప్పుడు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎక్కడ ఏ స్టేట్లో జరుగుతున్నా పర్మిషన్స్ ఇస్తున్నారు, చేసుకుంటున్నారు. పక్క రాష్ట్రం ఆయన ఇక్కడ పరిపాలించారు, ఆ పార్టీ ఉంది. అలాంటి టైంలో ఇక్కడ ఏ రోజైతే కేటీఆర్ గారు ఆ మాట అన్నారో అప్పుడే ఎవరైనా ఇక్కడ, అంటే ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి అందరికీ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. సో ఎందుకంటే అసలు ఒక 14 సంవత్సరాలు ఆయన సీఎంగా చేసిన వ్యక్తి, ఇక్కడ తెలంగాణకి ఇంత చేసిన వ్యక్తి, ఈరోజు తెలంగాణ హైదరాబాద్ సిటీ ఒక బ్రాండ్ మార్క్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తిని గురించి ఇలా అవహేళనగా మాట్లాడటం అనేది ఆ రోజు ఎవరు సహించలేదు. సో దాని పర్యవసానం చూశాడు కూడా. కానీ ఈరోజు మళ్ళా అది రిపీట్ చేయాలి అసలు అని అనుకోవటం అనేది అర్థం కాలేదు. అంటే జగన్మోహన్ రెడ్డికిను కేటీఆర్ గారికి ఉన్న దోస్తే కావచ్చు, కేసీఆర్ గారు గురువు గారు కాబట్టి వాళ్ళకున్న దీంతో ఇక్కడ కూడా అలాంటిది రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. సో దీనికి ఎవరు అక్కడ వాళ్ళు ఇదైపోరు, ఇక్కడ ప్రజలు ఏమీ అవ్వరు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికైనా కూడా వీళ్ళు అక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఇక్కడికి వస్తూ తిరుగుతూనే ఉన్నారు. ఎక్కడ ఇప్పుడు మొన్న ఎక్కడో ఒక న్యూస్లో విన్నాం, అంటే ఇప్పుడు మేము తెలంగాణ వాళ్ళమైతే విజయవాడ దాటి వెళ్ళమా, విజయవాడ వరకు వెళ్ళట్లేదా, ఎందుకు ఇలా విధ్వంసాలు రెచ్చగొడుతున్నారని ఇక్కడ వాళ్ళు అంటున్నారు. సో ఎందుకు ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం, వాళ్ళు ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్తున్నారు. ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటి, ఇది ఏమైనా పాకిస్తాను ఇండియా బోర్డరా ఇది, దీని గురించి ఇప్పుడు రెచ్చగొట్టే మాటలు. సో ఎక్కడ ఏది లింకు తీసుకున్నా వచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గర అవుతుంది. అట్లా అనుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఓకే తెలుగుదేశంలో ఉన్నారు, ఆయన వేరే పార్టీ పెట్టుకున్నారు, వేరే పార్టీకి వెళ్ళారు, కాంగ్రెస్కి వెళ్ళారు. కానీ కేసీఆర్ గారు ఎక్కడి నుంచి వెళ్ళారు, ఆయన మూలాలు ఏంటి, ఆయన ఎవరి దగ్గర శిష్యరికం చేశారు, ఎవరి దగ్గర ఆయన పనిచేయాలని కోరుకున్నారు, ఎవరు సీట్ ఇవ్వకపోతే, ఎవరు ఆయన అడిగిన పదవి ఇవ్వలేదని అలిగి వెళ్ళింది ఎవరు, వీళ్ళ పునాదులు ఎక్కడి నుంచి వచ్చాయి,
పొలిటికల్ పునాదులు ఇవన్నీ ఇక్కడ నుంచే కదా, తెలుగుదేశం దగ్గర నుంచే కదా. అలాంటప్పుడు ఫస్ట్ మాట్లాడాల్సింది కౌశిక్ రెడ్డి నేర్చుకోవాలి. నువ్వు ఫస్ట్ మాట్లాడాల్సింది కేసీఆర్ గారి గురించి. ఏంటి ఆంధ్ర ఆయన ఎన్టీఆర్ గారు స్థాపించింది, ఆయన ఆంధ్ర వ్యక్తి. ఆ పార్టీలో నువ్వు ఎందుకు వెళ్ళావు, ఆ పార్టీలో నువ్వు ఎందుకు చేసావు, నీ కొడుకు ఎందుకు ఆ పేరు పెట్టుకున్నావు, నువ్వెందుకు ఇన్ని సంవత్సరాలు పనిచేసావు, నువ్వు అప్పుడే పెట్టుండాలి, సరే పెట్టలేకపోయినావు, ఇప్పుడు ఎందుకు, ఇలాంటివన్నీ రావాలి. సో ఈ రోజు ఒక రేవంత్ రెడ్డి గారే కాదు కదా, ఆయన ఉన్నాడు, అదే పార్టీలో ఎంతో మంది ఉన్నారు, అదే బీఆర్ఎస్ లో ఎంతో మంది ఉన్నారు నాయకులు, తెలుగుదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు, మినిస్టర్స్గా చేసిన వాళ్ళు. సో వాళ్ళందరూ సో ఎట్టొచ్చి ఏదొచ్చినా మీకు రాజకీయ భవిష్యత్తే కానివ్వండి, రాజకీయ అవకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ. అందరూ చంద్రబాబు నాయుడు గారి దగ్గర శిష్యరికం చేసి వెళ్ళిన వాళ్ళే. సో ఈరోజు మీ అవసరాలు తీరిన తర్వాత ఆయనని వేలెత్తి చూపెట్టే అంత స్థాయి వ్యక్తులైతే వీళ్ళెవరూ కాదు. సో ఆయన మీలాంటి వాళ్ళకి ఎంతో మందికి రాజకీయ భవిష్యత్తు, రాజకీయ అవకాశాలు కల్పించిన వ్యక్తి. సో ఆయన నీడలో ఉన్న వాళ్ళే ఈరోజు మీరు వృక్షాలు అయ్యారు. సో అలాంటప్పుడు ఆయన గురించి మాట్లాడితే దాన్ని ఎవరు ప్రజలు కూడా హర్షించేటట్లేరు. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా పాడి కౌశిక్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అయితే పూర్తి దుమారాన్ని లేపుతున్నాయి. ఆంధ్ర తెలంగాణ అనేటువంటి ఆ యొక్క పదమే పూర్తిగా సమస్య పోయిందంటే మళ్ళీ రెచ్చగొట్టే ద్వారంలో బీఆర్ఎస్ ఇప్పుడు ప్రయత్నిస్తుంది. వాళ్ళకు ఉన్నటువంటి కొద్దో గొప్ప సీట్లు కూడా ఖచ్చితంగా పోగొట్టుకోబోతుంది అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. చూద్దాం కాలం ఏం చేస్తుందో. నమస్తే.